ఇగనైనా తెలంగాణ భాషల రాయిండ్రి, తెలంగాణ భాషల మాట్లాడుండ్రి, తెలంగాణ బతుకున్రి అని చెప్పినోడు మన కాళోజీ. బతికినన్ని రోజులు తెలంగాణ కోసం కొట్లాడి మాట్లాడి రాసిన పెద్ద మనిషి కాలం చేసిన రోజు ఇయాల. కాళోజీకి నివాళులు అర్పించుకుంటా తీన్మార్ వార్తలు షురూ చేద్దాం. భూమి ఓనోళ్ళు కలెక్టర్ పై దాడి, ముదురుతుంది రాజకీయ వేడి. బతుకమ్మ కుంటపై హైడ్రా నజర్, ఇండ్లు కూలగొట్టము అన్న కమిషనర్. వర్మ గారికి అందింది నోటీస్, ఎట్లుంటదో పొలిటికల్ సైన్ మా క్లైమాక్స్. కిందికి దిగొస్తుంది బంగారం, అయినా చేసుడు కష్టమే బేరం. మస్తు నవ్విచ్చిన చిరంజీవి. అయితే ఏంటంటే ఇప్పుడు నువ్వు వచ్చే వైజాగ్ నుంచి సంతోషమే, మరి బొమ్మలు నువ్వు వైజాగ్ లో ఆడించాలి. నీ రైతుల ఆగ్వ దొరికినారయ్యా, రాజకీయం చేయాలంటే వాళ్ళే ఉన్నారా, ఇంకెవరు లేరా? అరే భూములు పోవట్టే మా బతుకు తెరివేంది, మా పోరల పరిస్థితి ఏంది అని వాళ్ళ పరిశాన్ల వాళ్ళుంటే ఇప్పుడు ఇంకోటి మోపు చేస్తురి. శాతనైతే వాళ్ళ కోసం మీరు కొట్లాడుర్రి, మీరు మరలబడుర్రి, మీ మీద కేసులైతే మాయే, మీరు జైలుకు పోతే మాయే. అంతేగాని రైతుల నాగం పట్టించుడేంది? గిదేం తరిక, గిదేం రాజకీయం? పొద్దుగాలనే పట్నం నరేందర్ రెడ్డి సార్ను పట్టుకుపోయినరు పోలీసులు. హైదరాబాద్ లో ఇంటికాడ కారెక్కించుకొని సీదా వికారాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి ఆడికెళ్లి పరిగి స్టేషన్ కు తీసుకొచ్చి విచారణ చేసిండ్రు. వికారాబాద్ కలెక్టర్ మీద దాడికి ఎవరు పిలాన్ వేసిర్రు? సురేష్ 42 మాటలు నీకెందుకు ఫోన్ చేసిండు, ఎమ్మటెమ్మటే నువ్వెందుకు కేటీఆర్ గారికి ఫోన్ చేసినావు? ఇట్లా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగినాక కోర్టుకు తీసుకుపోతే 14 రోజులు రిమాండ్ విధించింది. సురేష్ అనే టీఆర్ఎస్ నాయకుడు, ఎస్ టీఆర్ఎస్ నాయకుడే, ఆయనది కూడా 7 ఎకరాల భూమి పోతోంది. ఎవరైతే ఈ మహేష్ సురేష్ రాజ్ అనే వాళ్ళు మెయిన్గా దాడికి కలెక్టర్ గారిని ఒక ట్రాప్ లాగా తీసుకుని వెళ్ళాడు, వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసి ల్యాండ్ ఎక్విజిషన్లో భూమి కోల్పోవడం లేదు. ప్రభుత్వం 30-40 లక్షల ఎకరాలు విలువ చేసే భూమిని 3-4 లక్షలకు గుంజుకుంటా అంటే కడుపు మండదా? ఈ యొక్క దాడిలో పాల్గొన్న 19 మందికి ల్యాండ్ లేకపోవడం కానీ, లేకపోతే 1-2 ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ లూజింగ్, ఆ యొక్క నోటిఫికేషన్లో వాళ్ళు లేరు. సో సంబంధం లేకుండా వచ్చారు. అంటే సురేష్తో మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి కేసు పరిదగించి ప్లాన్ చేసి రౌడీ షీటర్ని రేప్ కేసును తీసుకొచ్చి ఆయన ఒక టీఆర్ఎస్ లీడరు అటువంటి బ్యాచ్ని పెట్టి దాడి చేయించింది. ఈ అటాక్ లో 46 మంది ఉన్నట్టు పోలీసులు గుర్తుపట్టి 16 మందిని అరెస్ట్ చేస్తే 29 మంది పత్తకు లేరు. ఊరవతలొద్దు ఊళ్ళకి రమ్మని కలెక్టర్ సార్ను దొరకపోయిన సురేష్ కూడా ఇంతవరకు దొరకలే. ముందే పిలాన్ వేసుకొని రాళ్లు కట్టెలు తయారు పెట్టినని పోలీస్ రిపోర్ట్ లో రాసిన మాట. ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో కలెక్టర్ గారికి టైం దొరకలేదు, ఏం చేస్తున్నారు అందరూ? నువ్వు ఇస్తావా సస్తావా తిరగబడరా? సంఘటన నిజంగా బాధాకరం. మాకు కలెక్టర్ గారు బాగా తెలుసు, కలెక్టర్ గారు బాగా పనిచేస్తారు, మానవీయ కోణంతో ఉన్న మనిషి కూడా. కలెక్టర్ కు పని రాదని రామన్న అంటుంటే మంచి పనివంతుడని సబితక్క అనబట్టే. మీరేమంటారో చెప్పునని జిల్లా కలెక్టరే ఊరికొస్తే భూములు ఇయ్యమని అందరికందరు బాజాబ్తా చెప్తా అయిపోవు, కానీ గిట్లా జరిగే. ప్రజాస్వామ్యంలో పిలిచి మాట్లాడారండి. మల్లన్న సాగర్ లో, కొండపోచమ్మ సాగర్ లో అక్కడ సమస్యలు వస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు, ఆ జిల్లా మంత్రి గారు రైతుల దగ్గర పోయి పిలిచి మాట్లాడి ఒప్పించి కడుపులో తలబెట్టి కొంతెత్తి ప్రజల పక్షాన్ని మాట్లాడడం తప్ప ఎప్పుడు ఈ రకమైన దాడులు చేపించలేదు కదా. లేకపోతే వాళ్ళు తలబారు కొట్టో, లేకపోతే బట్టలు చింపటో, లేకపోతే ఇంకో రకంగా చేయటం, లేకపోతే ఇంకోళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయలేదు కదా. మీ టర్ముల లాఠీల బట్టి కొట్లాడుతుంటే కూడా దెబ్బలు తిన్నాం తప్ప ఎన్నడూ మేము మళ్ళీ ఎదురు తిరిగి కట్టబట్టి ఎవరిని కొట్టింది లేదు. ఒకవైపు కలెక్టర్ ఏమో దాడి జరగలేదు, ఏం కాలేదంటాడు, ఇంకోవైపు ఏమో ప్రభుత్వం దాడి జరిగింది, అత్యాయత్నం జరిగిందని కేసులు పెడతా ఉంది. అది ఆ కలెక్టర్ గారి గొప్పతనం. యాక్షన్ తీసుకోకపోతే ఇటువంటివి ప్రతి దగ్గర కూడా పునరావృతం అయితే అది. మరి పోలీసులను ఆఫీసర్లను కొట్టిర్రు, ఆ కుట్ర జరిగినట్టేనా సారు? సీఎం అల్లుడు కంపెనీ కోసమే భూములు తీసుకున్నారని రామన్న అంటుంటే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గిట్లా సవాల్ చేసిండు. రేవంత్ రెడ్డి గారు పిల్లనిచ్చిన అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. నువ్వు కనుక ప్రూవ్ చేయకపోతే 24 గంటల్లో నువ్వు నీ యొక్క సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేయి, నేను పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ దాడిలో దెబ్బలు దాకి నిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చిన ఆఫీసర్ను మందలిస్తానికి వచ్చిర్రు మంత్రులు. అధికారులను కొట్టాలా, అధికారులను చంపాలే అని ఆలోచన చేసే ఉన్న ఈ విధానాన్ని ఏమనాలని అడుగుతా ఉన్నాం. మల్లన్న సాగర్ లో వేములగాడి గ్రామంలో 755 రోజులు దీక్షలు జరిగినాయి.
ఆర్డీఓలు వస్తుండే, కలెక్టర్లు వస్తుండే, జాయింట్ కలెక్టర్లు వస్తుండే, అందరు వచ్చినా ఇక్కడ హింసాత్మక సంఘటనలు జరగలేదే. డ్యూటీలు చేసేటోళ్ళ మీదకి మలరబడిందని ఉద్యోగులంతా గరం మీద ఉన్నారు. నిన్న డీజీపీ ఇలా సిఎస్ కు కంప్లైంట్ చేసిరు యాక్షన్ తీసుకోవాలని. పట్ట పగలే కలెక్టర్ మీద దాడి చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది రైతుల పనో అక్కడ లబ్ధిదారుల పనో కాదు, వారు వెనక ఒక రాజకీయ కుట్ర కోణం ఉంది. రామన్న గిన్నిగనం మాట్లాడుతున్నాడు గాని రైతులను రెచ్చగొట్టినాము, ఆఫీసర్ల మీద అటాక్ చేయకుంటే మీ భూములు పోతాయని భయపెట్టినాము, సురేష్ ముంగట పెట్టి కథ నడిపించినామని నరేందర్ రెడ్డి ఒప్పుకున్నాడని రిమాండ్ రిపోర్టులో ఉంది. అంతేకాదు మీదికెళ్ళి ఆర్డర్ వేసిందే కేటీఆర్ సార్ అట. రాజకీయాలుంటే మీరు చూసుకోండి గాని రైతులను అడ్డం పెట్టుకుని వాళ్ళని కేసుల పాలు చేయకూడదు జరా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో దీనికి ప్రధాన సూత్రధారి కేటీఆర్ గారు అని తేలింది. షాన్ వద్దులాయే జర హైడ్రా సప్పుడు లేక గా నడమనైతే నెరి శనార మాయతారం వస్తే చాలబ్బా బండ్లు రప్పున ఉరుకొస్తుండే దాని అదను వడగొడుతుండే. గరీబుల ఇండ్లు గూలగొడుతుండ్రని పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లను ఎందుకు అరెస్ట్ చేయరని, పెద్ద పెద్దోళ్ళ కాలేజీల తెరువు ఎందుకు పోతలేరని అటు పబ్లిక్ ఇటు ప్రతిపక్షాలు గట్టిగానే ప్రశ్నించే. మరి సర్కారోళ్ళు ఏమనుకున్నారో ఏమో చల్లబడ్డరు. అయితే ఇవాళ గాడేమైందంటే అంబర్పేట బతుకమ్మ కుంట కాడికి బుల్డోజర్లు వచ్చినాయి అనగానే చుట్టుముట్టున్న వాళ్ళంతా అదురుకొని మాత్రం ఉరికొచ్చిండ్రు. కూల్చుడు కూడా సురువైంది. కాకుంటే ఇండ్లను కాదు కంప చెట్లను 7 కాడికి పొతం పెట్టేసుకుంటా పోతానే ఉన్నాయి. ఇంతల్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ వచ్చి అందరు నిమ్మలబడే ముచ్చటే చెప్పిండు. ఇది ఏదో ఈ కూలుస్తారని ఒక భయభ్రాంతులు తీసుకురావటం అవసరం లేదు. ఎందుకంటే ఈ నివాసాలు ఇప్పుడు ఇక్కడ వచ్చే చూసాం, ఇల్లులు చాలా ఉన్నాయి చుట్టుపక్కల, వాళ్ళు ఆక్రమించినా కానీ కూడా దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో టచ్ కూడా చేయరు. ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని రివైవ్ చేస్తారు. గదన్నట్టు ఇండ్ల తెరువు పోకుండా ఖాళీ జాగాలో మళ్ళా చెరువును తయారు చేసే కార్యం చాలా అయిందన్నట్టు. బతుకమ్మ కుంట అప్పట్లో 15 ఎకరాలు ఉండే, బతుకమ్మ లీడ్చేది కాబట్టి ఆ పేరు వచ్చింది. నీళ్ళు ఉండే దాంట్లో కొంచెం బతుకమ్మలు ఇడుచుకుంటుండ్రి. మొత్తం చెరువు మొత్తం నీళ్ళు ఉండే, మొత్తం నీళ్ళు ఇండ్లు మా 7 వరకు ఉన్నాయి, మొత్తం ఇండ్లు ఉండే. గవర్నమెంట్ ఇచ్చిన లేవి వాళ్ళు మేము కట్టుకోలే. అటుకెళ్ళి ఇటుకెళ్ళి నూకరాంగా 5 ఎకరాల 12 గుంటలే మిగిలింది. కుంట కాదుగా నీళ్ళ సుఖ కూడా పోకుండా చుట్టూరా బంగ్లాల్లో వేసినాయి. చెత్త చెదారం లండు బొండంతా ఇటే వారేస్తున్నారు. చెరువులు మంచిగా చేసుడు కూడా హైడ్రా పనే నాయే. మొన్నటిదాకా బెంగళూరుకు పోయి చూసి వచ్చిండ్రు. ఈ ఖాళీ జాగాలో మళ్ళా కుంటను చూడబోతున్నాం. ఆన నీళ్ళు వచ్చే కాలువలు సాఫ్ చేపించి కుంటాన్ని నింపి చెట్లు పెట్టి ముద్దుగా చేస్తారట. అంటే హైడ్రా కూల్చివేతలు అనేది కేవలం కూల్చివేతలే కాదు, ఆ కూల్చివేతల వెనకాల కూడా ఇది చెరువు పునరుద్ధరణ అనేది ఒక బృహత్ కార్యం ఉంది. ఒక్క ఇల్లు కూడా ఉలగొట్టమని కొద్దు హైదరాబాద్ చెప్పినా కొందరు బుగులు వర్తనే ఉన్నారు. గలీజ్ గానే ఉంది సార్, అంతా నీట్ గా లేదు, గలీజ్ గానే ఉంది. ఇండ్ల జోలికి మటుకు రావద్దు సార్, అది సంతోషం సార్. మాకు ఆ సార్ హామీ ఇచ్చిపోయిండు, మాకు చెయ్యండి అది వద్దంటలేము. మా ఇండ్ల జోలికి రాము అని అన్ని ఒక భరోసా అయితే ఇచ్చిండు, కానీ అది ఎలక్షన్ల వరకే అని అంటారు కొంతమంది. అంత గలీజ్గా ఉన్నది సార్. ఇప్పటికైనా ఇది మంచిగా అయితే మాకు కూడా మంచిగా ఉంటది, కాబోయే పిల్లలకు కూడా మంచిగా ఉంటది, ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా మంచిగా ఉంటది. ఇదే టైంలో నాగరంలో బరాబర్ గులగొట్టిండ్రు. 5 కాలనీలకు పోయే రోడ్డు కబ్జా పెట్టి గోడలు కట్టిరు పుణ్యాత్ములు. లోకల్ పబ్లిక్ కంప్లైంట్ ఇయ్యంగానే సర్వే చేపించి బండ్లు దింపిరు బాజాప్తా. ఆ సంబంధిత ఎవరైతే ఆ రోడ్డుని కబ్జా చేయాలని చూసారో ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా వాళ్ళ మీద కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్. హైడ్రా వల్ల ఈడ చెరువు తయారైతుంది, ఆడ తొవ్వ సాప్ అవుతుంది. ఒకటే నాడు 2 కార్యాలు. నా ఫోన్ నా ఇష్టం, నా పోస్ట్ నా ఇష్టం అని సోషల్ మీడియాలో ఎచ్చి పచ్చి రాస్తోళ్ళు జర పైలం ఉండాలి. మెయిన్గా లీడర్లు సెలబ్రిటీల మీద పోస్టులు పెడతప్పుడు 1-2 మాటల ఆలోచన చేసుకుంటే మంచిది. పలానోళ్ళ మీద రాస్తే పబ్లిసిటీ వస్తుంది, పబ్లిక్లో పతార పెరుగుతుంది, రాత్రికి రాత్రే ఫేమస్ అవుతామని మాత్రం చేస్తారా అంటే ఆ టెన్క పరేషాన్లో పడతారు సుమా. పెద్ద పెద్దోళ్ళనే ఇడుస్తలేరు, ఇక మీరెంత? రైట్, వర్మ గారికి నోటీసులు కూడా అందినాయి. ఇక మంగళవారం నాడు ఒంగోలు పోలీస్ స్టేషన్ కి పోవాల్సిందే. ఇంత కేసు ఏందంటే ఈ పోస్టు అప్పట్లో ఓ సినిమా పోస్టర్ ను గిట్లా మార్పింగ్ చేసి ట్విట్టర్ లో పెట్టిండు. ఇప్పుడు ఆంధ్రాలో గవర్నమెంట్ మారినాక చంద్రన్న అభిమానులు స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే పొద్దుగాల పోలీసులు హైదరాబాద్ కు వచ్చి ఇంట్లోన్న డైరెక్టర్ గారికి నోటీసులు ఇచ్చారు 19వ తారీఖు నాడు విచారణకు రమ్మని. ఆర్జీవి గారు జగన్ అన్నకు పెద్ద ఫ్యాన్. మరి వైసీపీ పవర్ దేశానికి సినిమాల మీద సినిమాలు తీసుడు ఒక ఎత్తు, చంద్రన్న ఫ్యామిలీని టార్గెట్ చేసుడు ఇంకో ఎత్తు. తాబకో పోస్ట్ పెట్టి ఎడ్డిస్తున్నాడు.
అన్నాడు. ఓ కేసులో బాబు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెడితే లోపట ఆయన బయట నేను అనుకుంటా సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో సంబురాలు చేసుకున్నాడు. లోకేష్ అన్న మీద అయితే మస్తు క్రియేటివిటీ చూపిస్తుండే. సినిమాలు తీసుడు కంటే టీడీపీ నెడ్డిచ్చుడే సార్కు ముఖ్యమైన పని అయ్యింది. పవన్ కళ్యాణ్ సార్ మీద ఏమన్నా తక్కువనా? గవర్నమెంట్ బిర్రు చూసుకొని తయ్యం ఆడిండి అనుకో రాదుండ్రే. ఇన్నేళ్ళు ఎవరినైతే పల్సగా చేసిండో ఇప్పుడు వాళ్ళే పవర్లకు వచ్చేరే. ఏమున్నది ఫ్యాన్స్ కంప్లైంట్ ఇచ్చుడే ఆల్చం కేసు కట్టుడు నోటీసులు ఇచ్చుడు. ఏమో అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా నడుస్తుంది. కానీ రామ్ గోపాల్ వర్మ అంటే దేశమంతా పేరు పోయిండు తోపు డైరెక్టర్ అని. మీ పనితనం సినిమాలలో చూపియాలిగా నీకు ఇట్లా సోషల్ మీడియాలో చూపిస్తే ఎట్లా వర్మ గారు? ఇక కూటమి సర్కార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ పొలిటికల్ సినిమాల క్లైమాక్స్ ఎట్లుంటుందో చూడాలి మరి. ఓ మల్లక్క జర ఓ 10,000 బదిలీ రాదు, మళ్ళా పత్తమ్మిన పైకం రాగానే ఇస్తగాని. అరే అర్జెంట్ రా, ఒక 20,000 చూడు, జీతం రాగానే చదువుతా. అబ్బా మొన్ననే ఉన్న పైసలన్నీ రమేష్ గానికి ఇస్తిని, మిత్తాశకు ఇప్పుడు ఎట్లా చేయాలి? మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, పుట్టినరోజుకు పక్కా కొనాల్సిందే. ఇగో గిట్లనే అనుకుంటుండొచ్చు అంతా. మొన్నటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. మరి బంగారం కొనాలనుకునేటోళ్లకు బంపర్ ఆఫర్ పో, రేట్లు దిగొస్తున్నాయి. మరి ఆరం కింద తులం 80,000 దాటితే ఇప్పుడు 77,000కు వచ్చింది. అంటే 3,000 తగ్గింది. చిన్న ముచ్చట ఏం కాదు. మరి దినమింత మీదికి ఓవడే తప్ప తగ్గుడన్న ముచ్చటే లేదు. నడుమ రువ్వడి చూస్తుంటే ఆయంత 1,00,000కు సూటి పెడుతుందా అనుకున్నారు అంతా. కానీ రివర్స్ గేరేసింది. అంతా ట్రంప్ సార్ పుణ్యమైనట్టుల్లో. అమెరికా అధ్యక్షునిగా సారు గెలుసుడే ఆల్చం. షేర్ మార్కెట్లకు ఊపొచ్చింది, డాలర్కు పతార పెరిగింది. హీగేముంది, బంగారం మీద పెట్టుబడి పెట్టినోళ్ళంతా మళ్ళా అటు దిక్కురికే వరకు దునియా మార్కెట్ల గోల్డ్కు గిరాకీ తగ్గిందట. ఇక చిన్నగా కిందికి దిగుతుంటే పెండ్లీలు పెట్టుకున్నోళ్ళు చిన్నగా మురుసుడు కాదు. లెక్కకైతే పెండ్లీల సీజన్లా రేటు ఇంకింత మీదికి పోతుంది. కానీ తగ్గుతుండే వరకు ఇంకో తులం ఎక్కువనే గొంతుండొచ్చురు. ఇక దగ్గర పట్ల పెండ్లి రోజులు పుట్టినరోజులు ఉన్నోళ్ళు ఇంతో అంత గొంతానికి ఇదే కరెక్ట్ టైం అని బంగారం గురించి బగ్గ తెలిసినోళ్ళు చెప్తున్న మాట. అబ్బా రేపు ఇంకింత తగ్గుతుందేమో, ఇంకో 4 రోజులు ఆగదామనుకుంటే మళ్ళా రాకెట్ వేసుకొని రప్పున మీద కురుకోవచ్చు. ఎందుకంటే అది బంగారం. మరి ఎప్పుడు పెరిగేది తగ్గేది ఎవ్వలం చెప్పలేం. చూసుకోండి మళ్ళా. అన్న తప్పు చేస్తే తమ్మునికి కూడా శిక్ష చేస్తే ఎట్లుంటది? ఆఫీస్లో ఒక్కరు లేట్ వచ్చిందని అందరికి జీతం కటింగ్ చేస్తే ఒప్పుకుంటారా? క్లాస్ రూమ్లో ఒక్కరు క్వశ్చన్ రాంగ్ రాస్తే కడమోళ్ళకు కూడా మార్కులు తగ్గించుడు కరెక్టేనా? దోస్తుగాడు ఫీజు కట్టలేదని కడమోళ్ళను కాలేజీ బయట నిలబెడితే ఊకుంటారా? ఆగో గట్ల ఎట్లుంటది? ఎవరు తప్పు చేస్తే శిక్ష కూడా గాళ్ళకే పడాలి, అందరికి ఎట్లేస్తారు అని అంటారు కదా. గీ ముచ్చట సుతాగ్గా సొంటిదే. చెల్ ఇండ్లు గులగొట్టుడేంది? ఆ పవర్ ఎవరిచ్చిండ్రు మీకు? మీరేమన్నా జడ్జిలా అని మస్తు సీరియస్ అయింది సుప్రీంకోర్టు. ఉత్తరప్రదేశ్ ఇంకా కొన్ని రాష్ట్రాలల్లో నేరాలు ఘోరాలు చేస్తున్న ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తున్నారు. ఆస్తులు తెలిరి చేస్తే మళ్ళా గసొంటి పనులు చేయరని ఆపొచ్చానా. ఇదేం తరికని కొందరు కోర్టుకు పోతే మొత్తం ఎంక్వైరీ చేసి గరమైంది అన్నట్టు. ఇంట్లో ఒక్కరు తప్పు చేస్తే అందరికి శిక్ష చేసుడు కరెక్ట్ కాదు అన్నది. ఒకళ్ళ ఉలగొట్టవాల్సి వస్తే 15 రోజులు టైం ఇవ్వాలి, ఇండ్లు ఖాళీ చేపియాలి, వీడియోలు తీయాలని ఆర్డర్ వేసింది. సీఎం యోగి సార్ సురువు చేసిన బుల్డోజర్ న్యాయం బీజేపీ వాళ్ళు ఉన్న చాలా రాష్ట్రాలకు వాకింది. మరి రౌడీలు డాన్లను కంట్రోల్ చేస్తానికి ఇదే కరెక్ట్ అని కాడుకొచ్చింది కథ. అగో మరి మన తెలంగాణలో సంగతి ఏంది అంటారా? చెరువులు, పార్కులు, సర్కార్ జాగాలు, రోడ్లు కబ్జా పెట్టి ఇండ్లు కడితే సుప్రీంకోర్టు తీర్పు వర్తించదు. ఇవి బరాబర్ గులగొట్టొచ్చు అని ఖుద్దు కోర్టే చెప్పింది. అంటే దేశం మీది బాజు బుల్డోజర్లకు మన బుల్డోజర్లకు మస్తు ఫరక్ ఉందన్నట్టు. జమిలీ ఎన్నికలు వస్తాయి అంటున్నారు కదా, ఇప్పట్లయితే గా కోపు కనిపిస్తలేదు. తాపకో రాష్ట్రంలో ఓట్లు పడుతుంటే డెవలప్మెంట్ ఆగిపోతున్నది. ఒక్క పారే పెట్టాలని సెంటర్ వాళ్ళు. చెల్ బీజేపీ మళ్ళా పవర్ల కోస్తానికి చేస్తున్న కుట్ర అని ప్రతిపక్షాలు గరమవుతున్నాయి. అసెంబ్లీలో తీర్మానం లేనిది గా ముచ్చట ముంగట్కైతే పడదు కాబట్టి మళ్ళా తాపకు కూడా జమిలీ డౌటే. మరి అలా ఏడేడ ఓట్లు పడ్డాయో
అరుచుకుందాం పండ్రి. జార్ఖండ్ లో 43 అసెంబ్లీ సీట్లకు, వయనాడు ఎంపీ సీట్లకు ఓట్లు పడ్డాయి. పద్ధతిగా లైన్లు కట్టి ఏలుకు ఇంకంటించుకున్నారు పబ్లిక్. క్రికెటర్ ధోని జార్ఖండ్ లో ఓటేసిండు ఇంటామే తోటొచ్చి. గిల్లు సీదా పెళ్లి పందిట్లకెళ్ళి వచ్చినట్టుండ్రు. ముఖ్యమైన వాళ్ళంతా ఎవ్వల ఇలాకాల వాళ్ళు ఓటు హక్కు వాడుకున్నారు. ఇక కేరళ రాష్ట్రం వయనాడ్ లా పోలింగ్ సెంటర్లు తిరిగింది ప్రియాంక గాంధీ మేడం. మొన్నటి దాకా అన్న ఎంపీగా ఉన్న సీట్ల ఇప్పుడు చెల్లె పోటీ చేస్తుంది. Expectation is that the people of Wayanad give me the chance to repay the love and the affection they've shown me and to work for them and to be their representative in Parliament. జార్ఖండ్ లో ఇంకో 38 సీట్లకు, మహారాష్ట్రలో 288 సీట్లకు మళ్ళా బుధవారం నాడు ఎలక్షన్లు. అటు బీజేపీ గ్రూప్, ఇటు కాంగ్రెస్ గ్రూప్ నడుమ తగ్గఫర్ నడుస్తుంది. మన సీఎం రేవంత్ రెడ్డి సార్ సుత ప్రచారం చేసొచ్చిండు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది, వయనాడు ఏ పార్టీది అనేది 23వ తారీఖు నాడు తెలుస్తుంది. అభిమానులు ఆత్రమాత్రం చేసుడు, పైల్వాన్లు నూకేసుడు, హీరో గారి ఇంటి ముంగట్టుకొచ్చుడు, పోలీసులు లాఠీలు అందుకునుడు. ఈ నడమ సినిమా ఫంక్షన్లు జరిగినా, హీరో గారి బర్త్డే సంబురాలని అభిమానులు ఉరుకొచ్చినా గిసొంటియే జరుగుతున్నాయి. మళ్ళా పాపం ఎంతో దూరంకెళ్ళొస్తారాయే. హీరోతోటి ఒక్క సెల్ఫీ దిగాలని, మా గురించి 4 ముచ్చట్లు మాట్లాడితే వినాలని ఉంటది ఫ్యాన్స్ కు. గా కోరిక గిట్ల తీర్చిండు గీసారు. నాకు కావలసినటువంటి నా మనుషులు అయితే ఏంటంటే ఇప్పుడు నవ్వులే నవ్వులు. ఉత్తరాంధ్ర యాస మాట్లాడుతుంటే మనోళ్ళు ఫుల్ ఖుషిపో. హైదరాబాద్ లా ఓ ఫంక్షన్ కు చిరంజీవి సార్ వస్తే నిన్ను చూస్తానికి మేము విశాఖపట్నంకి వెళ్ళి వచ్చినాం సార్ అనగానే అక్కడి యాస అందుకున్నాడు అన్నట్టు. అది కాదురా, నువ్వు వచ్చే వైజాగ్ నుంచి సంతోషమే, మరి బొమ్మలు నువ్వు వైజాగ్ లో ఆడించాలి. అంత పెద్ద హీరో మా యాసల మాట్లాడుతుండని మస్తు మురిసిపోతాన్రు దూరంకెళ్ళి వచ్చినోళ్ళు. మన హీరోలు కూడా అదే ఊరే. కూర్చోరా కాసేపు. ఫ్యాన్స్ లొల్లి వేస్తుంటే ఇసురుకుంటారు, కసురుకుంటారు కొందరు. కానీ చిరంజీవి సారు గిట్ల నవ్విచ్చుడే మస్తుందిలే. అయితే ఏంటంటే ఇప్పుడు అదే కులగణన సర్వే, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మూసి సుందరీకరణ, హైడ్రా కూల్చివేతలు, కార్ రేస్ స్కామ్, కలెక్టర్ మీద దాడి. మన తాన అసెంబ్లీ మీటింగ్లు పెడితే పక్క గీ ముచ్చట్ల మీదనే సర్కారుకు ప్రతిపక్షానికి తగ్గఫర్ నడుస్తుందబ్బా. అప్పులు ఆందాని మీద సుత లొల్లైతుంది. ముందే ఏం మాట్లాడాలి, గవర్నమెంట్ను ఏం అడగాలి, అవతలోళ్లకు ఏం సమాధానం చెప్పాలనో ప్రిపేర్ అయ్యి వస్తారు. మరి ఆంధ్రాలో ఎట్లా నడుస్తుందంటే అటు క్వశ్చన్లు అడుగుడు, ఇటు ఆన్సర్లు చెప్పుడు. కాకుంటే అడిగేది అధికార పార్టీలే, సమాధానం చెప్పేది అధికార పార్టీ మంత్రులే. ప్రతిపక్షంలో ఉన్న జగనన్న పార్టీలు రాలేదు, ఇయాల సుత డుమ్మా కొట్టిండ్రు. ఉన్నదే 11 మంది. బడ్జెట్ పెట్టిన రోజు అగువడలే, రెండో నాడు అసెంబ్లీలో అడుగు పెట్టలే. ఈగేముంది, పబ్లిక్ గెలిపించి అసెంబ్లీకి తోలితే సర్కార్ను ప్రశ్నించేటోళ్ళు సభకు ఎందుకు రారని గట్టిగానే అరుచుకుంది ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలమ్మ. దుమ్మాలు కొట్టిన వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలు కటింగ్ చేయాలని డిమాండ్ చేసింది. మీరు అసెంబ్లీకే వెళ్ళను అంటే మీరు ప్రజలకు వెన్నుపోటు కొట్టడం కాదా? మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయండి. మీరు రాజీనామాలు చేయండి. ఈసారి మళ్ళీ మీరు నిలబడితే ప్రజలకు చెప్పండి మేము అసెంబ్లీకి వెళ్ళము. ఇక బడ్జెట్ మీద గీ మాట అన్నాడు పాత సీఎం జగనన్న. ఎక్కడ ఈ అబద్ధాలు అంటే ఒక పద్ధతి ప్రకారము సూపర్ 6లు సూపర్ 7లు అన్నది ఇక తెరమరుగు చేయించే కార్యక్రమం. ప్రజలతో పని అయిపోయింది, ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు, ఇంకా ప్రజల్ని మోసం చేయాలి. నిజంగా ఈయన యాక్షన్ చూస్తూ ఉంటే దాన వీర సూర కర్ణలో ఎన్టీ రామారావు గారి యాక్షన్ మీరు చూసారో లేదో కానీ ఆ యాక్షన్ మించిపోయారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఉచిత దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్ దర్శనానికి 5 గంటలు, 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 4 గంటలు లైన్లో ఉండాల్సి వస్తోంది. నిన్న 60,000 మంది దర్శనం చేసుకొని హుండీలో 3,81,00,000 కానుకలు వేశారు. ఇవి దినాం చెప్పేటియే. ఇయాల్టి వార్త ఏంటంటే తిరుపతి కొండ మీద దంచుడు దంచిందానా మబ్బులనే అందుకొని ఓ మలక గట్టిగానే అరుచుకున్నది.
చూస్తుండగానే వరదలు వారినాయి. ఎంకన్న దర్శనానికి వచ్చిన భక్తులకు జరంత తిప్పలైంది. హగో నెత్తికి అబ్రెక్కాయిదలు పెట్టుకొని పోతున్నారు. కొందరు చెత్తిర్లు పట్టుకుంటే ఇంకొందరు తువ్వాళ్ళు కప్పుకున్నారు. ఆనజోరు వెరిగే వరకు ఈడ షెడ్డు కింద ఆగిండ్రంతా. తమ్ముడు చూడుర్రి తువ్వాల మొత్తం ముఖం మీదనే కప్పుకున్నాడు. బంగాళాఖాతంలో అల్పపీడనం బుట్టి ఆనలు పడుతున్నాయట అటు దిక్కు. ఘాట్ రోడ్ మీద బండరాలు జారిపడ్డాయి. షెట్లు ఇరిగి పడితే కొమ్మలు కొట్టేసి తొవ్వ సాఫ్ చేసిండ్రు. ఇంకో 2 రోజులు ఆనలు పడే ఛాన్స్ ఉందట. ఎంకన్న దర్శనానికి పోయేటోళ్ళు జర పైలం మరి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు. ఉంటే మళ్ళా నమస్తే.